హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? పొద్దున్నే ఏం చేస్తున్నానా అనుకున్నారా? ఏం చేయట్లేదండి. ఇడ్లీ, దోశ అన్ని తిని తిని బోరు కొట్టిందని చెప్పేసి గోంగూర పులిహార తయారు చేస్తున్నాను. ఎట్లా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. తగినంత ఆయిల్ పోసుకొని, తాలింపు దినుసులు వేసుకొని, శనక్కాయ పప్పులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం వేగినాక ఇది మనం ఫస్టే ఉడకబెట్టుకున్న గోంగూర మిక్సీ పెట్టుకొని ఉన్నామండి. ఆ మిక్సీ పోయి పెట్టుకున్నది బాండీలోకి దాంట్లో వేసేసుకోవాలి. దాంట్లో వేసుకున్నాక కొంచెం వేగినాక ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకొని కొంచెం వేగినాక రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మొత్తం ఆ గోంగూర మొత్తం అన్నానికి రైస్కి పట్టేదాకా తిప్పుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని 5 నిమిషాలు అలాగే పొయ్యి మీద ఉంచుకొని అలాగా చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎలాగుందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లాగొచ్చిందో అనేది. బాగుండిద్దండి. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మెచ్చుకుంటారు బాగా చేశారని చెప్పేసి. ఇదిగోండి, మా నాన్నకు కూడా పెట్టేశాను. మా నాన్నకు కూడా టైం అయిపోతుంది అన్నాడు. మా నాన్న కూడా చూసి బాగుందమ్మా అన్నాడు.